ఒక నిమిషం సుధాకర్ రెడ్డి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. సుధాకర్ రెడ్డి గారు మీరు రేణుక చాలా డీటెయిల్ గా చెప్పారు, చాలా డీటెయిల్ గా చెప్పారు. మీ రియాక్షన్ ఏంటి? అంటే పథకాలు వాళ్ళు ఏం పెట్టారు, మీరేం కాపీ కొట్టారనే పాయింట్. రజనీకాంత్ గారు మీరే మొదలు చెప్పారు. ఎందుకంటే మేము ఏ పథకాలు పెట్టినామో ఆ పథకాలను అమలుపరచటం వల్ల అక్కడ లబ్ధి పొందామనేటువంటి ప్రయత్నం చేస్తుండే చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట. ఆపదలు మొక్కలవాడు అనంటే ఏమన్నట్టు అదే కదా. రేపు వచ్చేటువంటి ఎన్నికలలో ఆ గట్టు ఎక్కాలంటే మాత్రం ఏదో రకమైనటువంటి లబ్ధి పొందాలని ప్రయత్నం. ఇప్పుడు తను చెప్తూ ఉన్నారు కేసీఆర్ కిట్లకు వాళ్ళు అంతకు ముందే కిట్లు పెట్టారు, అది చెప్తారు. అలా చాలా స్కీమ్స్ చెప్పారు. అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి కేటీఆర్ కిట్ల దగ్గర నుంచి మొత్తం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే మా ముందు బలద్దూర్ అని చెప్పినాం. ఆయుష్మాన్ పథకం ఏదైతున్నదో అది మా రాష్ట్రంలో మేము అమలు పరచము. అది మీరు చేసేటువంటి యాడ్ స్టిక్ ఏదైతున్నదో దాంట్లో ఉండేటువంటి నిబంధనలు మా ప్రజలకు అనుకూల్యంగా లేవు. మా తెలంగాణ రాష్ట్రంలో ఒక మోటార్ సైకిల్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ కాదన్నాక ఇక ఆయుష్మాన్ పథకం ఎట్లుంటుందండి? కాబట్టి అందుకొరకే అటువంటి పథకాలు మా దగ్గర కావు. మా దగ్గర అమలు పరుస్తున్నటువంటిది మేము ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చేసినప్పటికి కూడా అదే విధమైనటువంటి పథకం అమలు పరుస్తామని. ఇక్కడ పాయింట్ అది కాదు సుధాకర్ రెడ్డి గారు. మీరు అంటున్నారు రైతు బీమా అక్కడ బీమా, ఇక్కడ మీరు రైతు బంధు అక్కడ రక్ష, ఇక్కడ ఇంకో పథకం అక్కడ సేమ్ పథకం అంటున్నారు. ఇప్పుడు రేణుక అంటున్నారు, ముళ్ళపూడి రేణుక అంటున్నారు అక్కడ పథకాలను మీరు రివర్సల్ ఇక్కడ కాపీ కొట్టి మీరు కాపీ చేశామని చెప్పి అంటున్నారు. మీరు చెప్పిందే చెప్దాం. రైతు బంధు పథకం దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో అమలు రైతు బంధు ఒక్కటి వదిలేండి, మిగతా రైతు బీమా పథకం, రైతు బీమా పథకం కూడా మేము ఏదైతే పెట్టామో అది ఇంతవరకు అమలు కాలే. మేము అమలు చేసి చూపించినాం. దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రీతిగా అమలు పరిచి చూపించినాం. కాబట్టి అమలు పరచుట వల్ల రజనీకాంత్ గారు ఎక్కడ మాత్రం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి రేణుక గారు. ఎస్, ఎందుకు మీరు అమలు పరచద్దు? మేము గెలిచినాం 119 సీట్లలో 90 సీట్లు గెలిచినాం. కాబట్టి బాగున్నదనేటువంటి ఉద్దేశంతో కాపీ కొట్టచ్చు. నువ్వు సరే కాపీ కొడితే తప్పే. సరే అది కాపీ కొట్టారు. ఐ పథకం వాళ్ళు ముందు పెట్టారంట. అదే చెప్తా. కంటి వెలుగు అనేటువంటిది నేను ఎక్కడ ప్రారంభించినా అనేటువంటి స్పష్టంగా ఎర్రవెల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉండేటువంటి ఆరోగ్య పథకం అమలు పరుస్తున్న సందర్భంగా అక్కడ ఉండేటువంటి ముసలోళ్లకు పాపం కండు కనబడకపోతే ఏమైనా చూపించుకోలేదని అంటే, సార్ ఎవరు చూపిస్తారు, నా కొడుకు చూపిస్తారు. వాళ్ళు ఎట్లా అమలు పరిచినరో దానికి సంబంధం లేదు. ఇక్కడ మేం చేసేది మాత్రం ఉచితంగా గ్రామానికి శిబిరాలు వెళ్ళి శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ ముసలోళ్ళందరినీ కూడా పరీక్ష చేసి పరీక్షలో కనబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళద్దాలు ఇస్తే అప్పుడు భరోసా ఏర్పడితే కంటి వెలుగు సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి దాని ఆరోగ్య కేంద్రాల్లో పెట్టి ఐ టెస్టులు చేస్తున్నారు. ఐ టెస్ట్ అదే ఆడ చేసినటువంటి ప్రతి దగ్గర కూడా కంటి మనం 50 ఏళ్ల నుంచి చూస్తున్నాం రజనీకాంత్. ప్రతి చోట కూడా ఎక్కడైనా కానీ కంటి పరీక్షలు చేసేటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు కూడా పోయి పరీక్షలు చేస్తారు. అది చేసినంత మాత్రం అవుతుంది అది. కాబట్టి ఎట్లనైతే మేము అమలు పరుస్తున్నామో ప్రజల యొక్క నాడి తెలవాలి. రేణుకక్క ఒట్టిగా మాట్లాడితే అయితే అది ఇలా చూడు, ప్రజల భాషలో ప్రజల యాసలో తెలుసుట వల్ల చంద్రశేఖరరావు గారు వారు పెద్ద కొడుకు అయిపోయాడు. ఇలా గింతనే ఒకటే మాట కాపీ కొట్టు అని ఆయన చెప్పుకుంటారు. అందుకొరకే ఇక్కడ ఎట్లనైతే కేసీఆర్ పెద్ద కొడుకు అయిండో అట్లనే చంద్రనాథ్ పెద్ద కొడుకు అనే మాటనే తప్పుతుంది. ఇంకా ఇంతకన్నా ఎక్కువ కాపీ ఏం కొట్టాలి రేణుకక్క? కాబట్టి కాపీ కొట్టడానికి ఇగో ఇదే నిదర్శనం. కాబట్టి పెద్ద కొడుకు వచ్చిండు చంద్రన్న అనేటువంటి మాట చెప్తున్నావు అంటే ఏమన్నట్టు, ఓహో కేసీఆర్ పెద్ద కొడుకుగా భావించి ఆడ ఓట్ల మీద కురిసింది కాబట్టి ఇలా మేము కూడా కాపీ కొడతాం అనేటువంటి మాటతోటి ఇలా చంద్రబాబు చెప్తున్నా మాట. కాబట్టి కాపీ కొట్టడానికి మేము అందుకొరకే మీరు కాపీ కొట్టుట్లో తప్పలేదు. గెలుచడానికి ఎన్నో ఏజాలు ఇస్తాం, దాంట్లో తప్పేమున్నది. ఒప్పుకోవాలి, తప్పేమున్నది. తప్పేం లేదు. రజనీకాంత్ గారు, ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్తుంటే ఎంత ఏదో పెన్షన్లు వాళ్ళు ఇస్తామంటే మేము కాపీ కొట్టామంట,
ఓల్డ్ ఏజ్ పెన్షన్లు 200 నుంచి 1000 రూపాయలు చేసి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసి రేపు ఇక్కడ ఉన్నటువంటి అవ్వలు వృద్ధులు తాతలు వాళ్ళ యొక్క కష్టాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు చెలించి రాష్ట్రం కష్టంలో ఉన్న వాళ్ళని చూసి చెలించారో లేదో గానీ నవరత్నాలు 2 దొంగిలించారని చెప్పి కదా వాళ్ళు చెప్తుంది. అదేదో కేసీఆర్ గారు చెప్తే పెట్టామంట. కేసీఆర్ గారు మాటల గారడి అన్న స్కీమ్ తప్ప ఇంకా ఏదన్నా స్కీమ్ బాగా అమలు చేసేది ఆ తెలంగాణ రాష్ట్రంలో అది లేదు. రెండవది ఏదో రైతుల గురించి చెప్తా ఉన్నాం. అసలు మొదలు పెట్టింది మేము, ఆ తర్వాత మా మేనిఫెస్టో గత ఎన్నికల్లో కాపీ కొట్టి క్లియర్ చేసినటువంటి పరిస్థితి. మీరు అన్ని వనరులు ఉన్నటువంటి రాష్ట్రం అది చేయలేక మీరు ఆయాసపడ్డారు. రైతులకి రుణమాఫీ చేయడానికి ఆయాసపడి మీరు వినాలి. పెద్దన్నలాగా ఒక కొడుకులాగా ఒక చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో కని విని వెరగలేదు. రజనీకాంత్ గారు వింటే అక్కడే ఈ రోజు వాళ్ళు కుప్పగూలిపోయేటువంటి పరిస్థితి, వైసీపీ వాళ్ళకి షాక్ వచ్చేటువంటి పరిస్థితి, గుక్క తిప్పుకోలేని పరిస్థితి, అందరికి సెలైన్లు పంపించాల్సిన పరిస్థితి. ఈ రోజు వాళ్ళ పరిస్థితి చూస్తా ఉంటే 94 లక్షల మందికి రజనీకాంత్ గారు చరిత్రలో విన్నామా? ఈ భారతదేశ చరిత్రలోనే కాదు బహుశా ప్రపంచంలోనే ఒక వర్గానికి పేద మహిళలకి 94 లక్షల మందికి ఒకే రోజు ఒక స్కీమ్ ద్వారా 9400 కోట్లు ఇచ్చి ఆదుకున్నటువంటి ఒక పెద్దన్నలాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్కీమ్ పెడితే ఇవి చూడలేక ఈ అంతా కూడా టాపిక్ డైవర్ట్ చేయడానికి కాపీ క్యాట్ అంట. అసలు కాపీ క్యాట్ ఏంటంటే వీళ్ళు అన్నారంట వాళ్ళు అని. ఏదండి నవరత్నాలు ఒక 2 దొంగిలించారంట. స్కీము 12,500 రూపాయల రైతు భరోసా స్కీమ్ ఒకటి, పెన్షన్ స్కీమ్ ఒకటి. అవి పెన్షన్లు మేము పెన్షన్లు ఇస్తున్నాము, ఇచ్చింది పెంచాము. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత పెట్రోల్ ధర పెరిగిన తర్వాత ఉప్పు పప్పు అన్నిటికీ రేట్లు పెరిగాయి. కాబట్టి పేదవాళ్ళు భోజనం చేయాలంటే వాళ్ళకి ధరలు పెరిగాయి. కాబట్టి 1000 రూపాయలది 2000 చేసాం. అది తప్ప? అది ఇవ్వకూడదంటారా? వీళ్ళకి ఎందుకు అంత కష్టం? ఎందుకు వీళ్ళు కన్నీరు పెడుతున్నారు? ఇవాళ వైసీపీ వాళ్ళు కన్నీరు ఎందుకు పెడుతున్నారు అంటున్నాను. పెన్షన్ పెంచితే వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? పేదవాళ్ళకి సంక్షేమం ఇస్తే వీళ్ళు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. వీళ్ళకి ఎందుకు వీళ్ళకి వస్తున్నాయి ఈ రోజు కంటి జబ్బులు చూడలేక ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలని. పెన్షన్లు ఒక్క డ్వాక్రానే కాదు రజనీకాంత్ గారు, రాబోయే కాలంలో మరిన్ని సర్ప్రైజెస్ ఉంటాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎన్నో సర్ప్రైజులు రాబోతున్నాయి. ఇది కేవలం మాత్రమే. ఇంకా సర్ప్రైజులు ఉంటాయా? సర్ప్రైజెస్ డెఫినెట్ గా ఉంటాయి. సర్ప్రైజెస్. మల్లాది విష్ణు గారు, ఓకే, మీరు